ఈ దాంట్లో ఎడిట్స్ ఉండేవి అనుకుంటా. ఏది ఉంటే అది. అంటే మనం క్యారెట్ కట్ చేసినప్పుడు ఆ కొన ఈ కొన కట్ చేస్తాం కదా, ఎగ్జాక్ట్లీ అదే చేస్తాం. సో లాస్ట్ టైం అరుణాచలం వచ్చినప్పుడు నిత్యాగ్ని అక్కడికి వెళితే వీరు కలిశారు. అక్కడ కాసేపు కాన్వర్జేషన్ చేసాం, భోజనం కూడా చేసాం. మళ్ళీ వారు హైదరాబాద్ వస్తే నన్ను రమ్మంటే ఊరికి వచ్చిన. ఇది అనుకోని గ్యాదరింగ్, ఏం మాట్లాడతాం ఏమీ తెలియదు. తులసి వచ్చి కూర్చోండి. కానీ ఊరికే మాట్లాడదాం అంటే టెక్నాలజీ ఉంది కాబట్టి దీప్తి ఆంటీని కూడా రికార్డ్ అవుతుంది. లెట్స్ బిగిన్. ఇప్పుడు వీళ్ళల్లో నాకు తెలిసి కొంతమంది మీ వీడియోలు చూసి ఉంటారు. నాకు తెలిసి గీతాంజలి గారు చూశారు, విజయ్ మీరు చూసి ఉంటారు కదా. మీరు చూసారండి శ్రీనివాస్ గారు? నేనే చూడలేదు పూర్తిగా ఇప్పటివరకు. అయితే ఇప్పుడు మీరు ఆ మాటకి ఒక క్లారిఫికేషన్ ఇస్తే మన ఎంటైర్ చర్చకు ఒక భూమిక దొరుకుతుంది. ప్రాపంచిక పరమైనవన్నీ పూర్తిగా చూడాలి, ఆధ్యాత్మిక పరమైన ఒక బిందువు చాలన్నమాట. నేను దానికి ఒక చిన్న ఆన్సర్ చెప్తాను. మీరు మొదటి వాక్యంలోనే మీనింగ్ ఉంటుంది, వాళ్ళని క్వశ్చన్ వేస్తారు కానీ ఆ పాయింట్ని ఎక్స్టెండ్ చేస్తూ పోతారు కానీ పాయింట్ చెప్పట్లా. అట్లా మీకు అనిపించింది? అది నా ఒపీనియన్. మీకు ఆల్రెడీ ఆన్సర్ ఉంది కాబట్టి పర్వాలేదు. ఏదేదో అనిపిస్తూ ఉంటుంది. అట్లా కాకుండా ఉన్న సత్యం ఏందనేది మన అన్వేషణ. అలా అనిపించవచ్చు. నాకు మాత్రం సంతోషం వేస్తుంది, మీరు దేనికి దానికి లోన్ అవ్వకుండా ఉంటారు. అవును, ఆ విషయంలో పూర్ణ ఎరుక నడుస్తున్నది. ఈరోజు రీసా గారు మన దగ్గర ఉన్నారు. రీసా గారికి పరిచయం చేస్తాయి. ఇంతవరకు పరిచయం చేయాలి. అవును, మీరు అరుణాచలం వచ్చారు కాబట్టి నేను తెలుసు. మా శ్రీమతి వీరు గీతాంజలి గారు, సుమన్ టీవీలో CEO వారు. విజయ్ కార్తీక్ అతను ఒక డైరెక్టర్, సుమన్ టీవీలో డైరెక్టర్. వారి పేరు శ్రీనివాస్ గారు. ఆయన చారువాకుడు. అదే ఫస్ట్ రాగానే అనుకున్నా. చారువాకుడు వారు బాలాజీ దుర్మార్గుడు. మా అబ్బాయి, మా గురు బెహన్ దీప్తి గారు. ఇద్దరం పరంపర అన్నమాట. నా కుమార్తె తులసి. ఇది రీసా గారి గురించి నేను వారి వీడియోలు కొన్ని చూశాను. అంటే మొత్తం చూసి ఉండకపోవచ్చు కానీ కొన్ని చూసిన దాన్ని బట్టి నాకు అవగాహన వచ్చింది. వారి గురించి నేను చెప్పాలనుకుంటే నేను ఒక తత్వవేత్తగా ఫీల్ అవుతాను అన్నమాట. ఓకే, ఆయన ఎన్నో పుస్తకాల యొక్క సంగ్రహంగా ఆయన భావనలు ఉంటాయి. వారు ఒక ఓషో గురించి అయితేనేమి, లేకపోతే జన్ సిద్ధాంతం అయితేనేమి, యూజీ గురించి అయితేనేమి, జిడ్డు కృష్ణమూర్తి గురించి అయితేనేమి, రమణుల వారి గురించి అయితేనేమి, అద్వైతం గురించి అయితేనేమి, విశిష్ట అద్వైతం గురించి అయితేనేమి, లేకపోతే పురాణాల్లో చెప్పినటువంటి పుస్తకాలు అయితేనేమి, ఎన్నో పుస్తకాలు, అష్టావక గీత అయితే కానీ, రుబ్బు గీత అయితేనేమి, అట్లాంటి ఎన్నో పుస్తకాల సంగ్రహంగా వారి ఆలోచన విధానాలు, వారి భావనలు ఉంటాయి. వారి యొక్క వీడియోలు కూడా అదే విధంగా ఉంటాయి. మొట్టమొదటిసారిగా నేను వారి వీడియో చూసింది విజ్ఞాన భైరవ తంత్రం అనేటువంటి సిరీస్లో చూశాను అన్నమాట. దాంట్లో ఉండేటువంటి 113 సూత్రాలు, అవి 118 సూత్రాల గురించి వారు విశ్లేషించినప్పుడు నాకు బాగా నచ్చిందనమాట. అట్లా మా పరిచయం అట్లా పెరిగి అట్లా నాకు వారి వీడియోలకి పరిచయం పెరిగింది. తర్వాత రామలక్ష్మణ్ మాస్టర్ గారు పరిచయం చేశారు. ఈరోజు మీకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఏదైనా సంశయాలు కానీ, క్వశ్చన్స్ కానీ ఉంటే చక్కగా నిర్మోహమాటంగా, వారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, అన్నిటికీ ఓపెన్గా ఉంటారు. చక్కగా మీరు అడగవచ్చు. ఇట్లా అనగానే సీరియస్నెస్ వచ్చేస్తుంది. మామూలుగా పిచ్చప్పటి ఏదో మాట్లాడుతుంటే రియల్ క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్లీ వస్తుంది. అదే గురుగారు నమస్కారం అండి. నమస్తే. కర్మ చేస్తున్నాం, చేస్తున్నాం, కర్మ వెనకేసుకుంటున్నాం.
మళ్ళీ జన్మెత్తున్నావు, మళ్ళీ ఇంకో కర్మ ఇంకో- ఓకే రైట్. ఆగండి. నాకు తెలిసినంత వరకు చెప్తాను. మళ్ళీ ఎందుకంటే జన్మెత్తుతున్నామన్న చోట నేను ఆశ్చర్యపోయాను. నేను ఎత్తలేగా. అదే ఎందుకంటే నాకు తెలిసిన జ్ఞానం అజ్ఞానము అంతవరకు మాట్లాడుతున్నాను. చేస్తున్నాం, వెనకేసుకుంటున్నాం, మళ్ళీ అది ప్రారంభ కర్మ కింద లేకపోతే సంచిత కర్మ కింద మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఈ సర్కిల్, ఈ లైఫ్ సైకిల్కి అసలు ఎండ్ ఎక్కడ? యాక్సెప్ట్ చేయంతే. ఇంక ఎండ్ అనేది ఉండదు. ఎండ్ లేదనుకుంటే ఇప్పుడు ఎండ్ ఎట్లా వస్తుంది చెప్పు. అదే ఇప్పుడు తెలియకుండా ఏదో ఒక మాట అంటే మళ్ళీ ఆయన కోపం వస్తే మళ్ళీ పాపం మూట కట్టుకుంటుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతుంది. సో ఇది బేసికల్గా ఎవరికి తెలియదు. ఈ భూమి మీద నీదంటూ ఏది లేదు. నువ్వు అనుభవించేది ఏది నీది కాదు. ఇది ఫిలాసఫీ కాదు, ఫ్యాక్ట్. నువ్వు పీల్చే గాలి నీది కాదు. అది లేకపోతే నువ్వే లేవు. తద్వారా నువ్వు సంపాదించినంత గాలికి అంకితం చేయాల్సిందే. ఇది ఒక అబ్జర్వేషన్. మరి భూమి మీద నీదంటూ ఏదన్నా ఉంది అంటే ఓన్లీ నీ థాట్ ప్రాసెస్ మాత్రమే. సో నీ థాట్ ప్రాసెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే నీవి, మిగతావేవి నీవి కాదు అని తెలుసుకుంటే సరిపోతుంది. ఇది నాది కాదు, ఈ చెయ్యి నాది కాదు, ఈ బాడీ నాది కాదు, 100% నీది. నీకు నీది కాదు అంతే. నాది కాదు కానీ నేనే ఇదా. సమస్త అనేది ఎగ్జాంపుల్. మొన్న ఒక ఎంటిక ఫిలాసఫీ ఒకటి సరదాగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఎంటిక పక్క ఎంటికతో అడిగింది, అది చెప్తుందంట నేను స్పెషల్ అని. కానీ ఇది ఒక విశాలమైన ఒక ట్రుత్కి దానికి కనెక్ట్ అయి ఉంది అని గుర్తించినంత వరకు ఈ అజ్ఞానం ఉంటుంది. నువ్వు సపరేట్గా కనిపిస్తున్నా నువ్వు సమస్తంతో సపరేట్ అయి లేవు అని తెలుసుకోవడం నిజమైన జ్ఞానం. అది పుస్తకం ద్వారా వస్తుందా, ప్రవచనం వింటే వస్తుందా, లేకపోతే నువ్వు సత్సంగం అయితే డజంట్ మ్యాటర్. జస్ట్ ముక్కు మూసుకుంటే తెలిసిపోతుంది. అంటే నువ్వు ఉండటానికి కారణం నీ జ్ఞానం కాదు, నీ సమాచారం కాదు, డబ్బు కాదు, జస్ట్ క్లీన్ ఎయిర్. అది నీది కాదు కదా. ఇప్పుడు ఎవరు పీల్చిన గాలి ఎవరు వదులుతున్నారు, ఎవరు వదిలిన గాలి ఎవరు పీలుస్తున్నారు? హౌ డూ యూ నో? ఇంత ప్రతిదాన్ని స్పెసిఫిక్గా ఆలోచించే మనిషి దీనికి జవాబు చెప్పమని. మనం అంతా ఉన్నామంటే గాలి ఉంటాం వల్లే. సత్యము కొన్ని లక్షల సంవత్సరాలుగా సత్యం ఇది సమస్త ప్రాణకోటికి వర్తించేది. ఇదేం ఫిలాసఫీ కాదు. తద్వారా ఒక హ్యూమిలిటీ వచ్చి రావాలి మనకి. అంటే చిన్న మన కంటికి కనిపించిన నన్ను బతికిస్తుంది, అది లేకపోతే నేను లేనురా బాబు. అందుకని ఏదో ఈ చిన్న జీవితాన్ని అట్లా, ఒకవేళ ఈ బాడీ పడిపోయిన గాలి ఉంటుంది కాబట్టి జ్ఞానానికి అజ్ఞానానికి ఒక చిన్న విభజన ఏంటి? నువ్వు శరీరం అనుకుంటే గాలి వేరుగా ఉంది, నువ్వు గాలి అనుకో ఎప్పటికుంటావు. మరి నాకు సంబంధం లేని మనుషులు నేను పీల్చాల్సిన గాలిని కాలుష్యం చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా చూడాలి? చెయ్యి, క్లీన్ చెయ్యి, ప్రయత్నం చేద్దాం. కానీ ఊరికి ఆలోచిస్తూ కూర్చోవద్దు. ఇప్పుడు నేను పాటించే ఒక చిన్న నియమం ఉంది, ఏదైనా చేయాలనిపిస్తే చేద్దాం, లేకపోతే చేయకూడదు. కానీ ఆలోచిస్తూ మాత్రం కూర్చోకూడదు. అది మాత్రం రాంగ్. ఇప్పుడున్న చాలామంది సోషల్ రిఫార్మిస్టులు, సినిమా రివ్యూ ఇచ్చేవాళ్ళు ఊరికి ఆలోచిస్తూ ఇదో చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ రూమ్ క్లీన్ లేదనుకుందాం, ఈ రూమే మన దేశం అనుకుంటే ఈదర్ క్లీన్ చేద్దాం లేదా క్లీన్ చేయకుండా ఉందాం. అంతేగాని కూర్చొని క్లీన్ చేయకుండా మనం ఓన్లీ టాక్స్ మాత్రం, రెటరిక్ మాత్రం ఉండటానికి వీల్లేదు. మనం తల వచ్చి చేస్తే ఎంతో అంత క్లీన్ అవుతుంది కదా. అట్లా మార్పు అనేది జరుగుతుంది మనం ఉందా లేకపోయినా. ఓకే, మరొక సందేహం. నేను దైవం ఒకటా, నేను దైవం వేరా? దైవం అనే దాని మీ నిర్వచనం ఏమిటన్నది మీరు చెప్తేనే మిగతాదంతా. ఏంటండి దైవం అనేది యొక్క మీ నిర్వచనం చెప్తే మిగతాది. జగత్తు మొత్తాన్ని నడిపే ఒక శక్తి, అట్లా మీరు అనుకుంటున్నారు. ఇది నా నిర్వచనం. మరి నువ్వు నడుపుతున్నావా? నడుస్తున్నా. నేను నడపట్లేదు. నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు నేను దైవం ఒకటేనా అంటే, దైవం చేసేది నువ్వు చేస్తే ఒకటి, లేకపోతే రెండు. మరి మనమే దైవం, మనలోనే దైవం ఉన్నారని నువ్వు ఇచ్చిన నిర్వచనం మారిస్తే మిగతాది మారుతుంది కదా. నువ్వు ఆల్రెడీ పెద్ద నిర్వచనం ఇచ్చి నువ్వు దానికి మ్యాచ్ కాకపోతే ఈ ప్రాబ్లం. నేను కూడా దీన్ని నడపడంలో నా వంతు పాత్ర పోషిస్తున్నా కదా, మరి నేను కూడా దైవ సహాయకుడు అనుకోపోని మంచిగా ఉంటుంది కదా అట్లా. అందుకని ఇవంతా ఇప్పుడు మనకి వేరే వాళ్ళు చెప్తే తెలిసిందే. నీ అంతకు నీవు తెలుసుకున్నది ఏదన్నా ఉందేమో ఒక వీలైతే ఒక బుక్లో రాసుకో. ఇది ఎవరికో చెప్పడానికి కాదు. ఎవరో చెప్తే ఉంది ప్రారంధం ఉందని తెలిసింది, ఎవరో చెప్తే పునర్జన్మ ఉందని తెలిసింది, ఎవరో చెప్తే గత జన్మ ఉందని తెలిసింది. యాక్చువల్గా ఎవరికి తెలియదు.
చాలా ఏళ్ళుగా ప్రచారంలో ఉంది కాబట్టి నీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. మనిషి నమ్మడానికి ఒక 3-4 ఉన్నాయి. పెద్దదన్న అయి ఉండాలి, గొప్పదన్న అయి ఉండాలి, పాతదన్న అయి ఉండాలి. అదర్వైజ్ నమ్మకం నిలబడదు. ఇప్పుడు నేను ఒక చిన్న పేపర్ ఇచ్చి ఇది అత్యంత అమూల్యమైందంటే నమ్మరు. ఈ పేపర్ నీ కొడుక్కి ఇచ్చిన తర్వాత 1000 ఏళ్ళ తర్వాత దాన్ని పూజ చేస్తారు. సో దట్స్ హౌ వి ఫంక్షన్. మన మైండ్ నమ్మాలంటే అది ఆధారం. దేవుడిని ఎందుకు నమ్ముతున్నాడు అంటే అతి పురాతనమైన ఒక భావన కావచ్చు, సత్యము కావచ్చు, ఆలోచన కావచ్చు, లేదా హైపోథిసిస్ కావచ్చు. బట్ ఏదేమైనా యాన్షియంట్. నీకు నువ్వుగా తెలుసుకో అన్నారు. మరి దానికి నేను ఎలా తెలుసుకోవాలో నాకు ఇంతవరకు ఎలాగో జస్ట్ తెలియదు. మరి డిపెండెన్సీ నుంచి బయటపడితే తెలుస్తుంది ఖచ్చితంగా. ఒకటి చిన్న ప్రశ్న అడుగుతా, చూద్దాం. అట్లీస్ట్ నీవు ఉన్నావని తెలుస్తుందా? నేనున్నాను చాలు, తెలుస్తుంది. అదొక్కటి తెలుసుకుంటే చాలు. నేనున్నా అని తెలుస్తుంది కానీ ఆ నా నీవు purpose అనేది ఏంటి తెలియట్లేదు. నీవు అనేది బాడీని చూసుకొని చెప్పావా, దీన్ని చూసుకొని చెప్తున్నావు అనేది ఊరికి విచారణ. బాడీని చూసుకునే చెప్తున్నాను. ఎందుకంటే అయితే నేను అనేది ఏంటో నాకు తెలియనప్పుడు ఇప్పుడు నేను అంటున్నాను, అదే నన్ను నేను ఉన్నావంటే నీ బాడీ లేకపోయినా నేనున్నానని చెప్తున్నాను. ఇప్పుడు ఎవరి నిర్వచనాలు వాళ్ళవి, ఎవరేందనేది కాలం చెప్తాను. రమణ మహర్షి మీరు ఉంటారా అంటే నేను ఎక్కడి నుంచి రాలేదు, ఎక్కడికి పోను, ఇక్కడే ఉన్నాను, ఎప్పుడు ఇక్కడే ఉంటానని చెప్పాడు ఆయన. ఆయన ఎక్కడే ఉంటాను అని తన్ను తాను ఐడెంటిఫై చేసుకుంది, బాడీ అయితే కాదు, ఎందుకు బాడీ వెళ్ళిపోయింది. మరి నువ్వు దేంతో ఐడెంటిఫై చేసుకుంటున్నావో అప్పుడు అది ఉంటుంది అన్నమాట. సో అది ఏమిటనేది వ్యక్తి యొక్క విచారణ వల్ల వచ్చే కంక్లూషన్ తప్ప ఇట్ కెన్ నాట్ బి ప్రూవ్డ్. ఎవ్వడు ప్రూవ్ చేయలేడు, ఇంపాసిబుల్. మీ ఉద్దేశంలో విగ్రహారాధన కరెక్టా? అన్నీ కరెక్టే, కానీ ఎంతసేపు అన్నది నీ చేతులు ఉంది. నీ ఉద్దేశంలో నీళ్లు తాగడం కరెక్టా? దాహం అవుతుంది కాబట్టి తాగుతాను. ఎంతవరకు, ఎంతసేపు అంటే నీళ్ళు తాగుతూనే ఉంటావు ఏంది? దాహం తీరే విగ్రహారాధన అవసరం. అంటే మనిషిని ఒకవైపు మనం ఫోకస్ చేయడానికి మనిషికి ఏదో ఒక మాధ్యమం కావాలి. ఇప్పుడు పుస్తకాన్ని ఆరాధించు అంటే కుదరదు. ఆ పుస్తకం అదే భగవద్గీత అయితే కాస్త ఫోకస్ వస్తుంది. అదే పుస్తకం భగవద్గీత గురువుగారు ఇస్తే ఇంకా ఫోకస్ వస్తుంది. అట్లా విగ్రహమే, కానీ అది కొన్ని వేల సంవత్సరాలుగా పూజ అర్చన జరిగి ఒక పద్ధతి ప్రకారం ఉన్నందుకు మనకు దాని మీద ఒక విశ్వాసం కలుగుతుంది. అట్లాంటి దాని మీద మనసు ఈజీగా ఫోకస్ అవుతుంది. సో ఫోకస్ అవ్వడం వల్ల డిస్ట్రాక్షన్ పోతుంది. ఫోకస్ అయిన మైండ్కి శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి ఎప్పుడూ ఉన్నదే, మొదటిసారి తెలుస్తుంది. అట్లా రోజు ఫోకస్డ్గా ఉండటం వల్ల పనులు బాగా జరుగుతాయి. పనులు బాగా జరగటం వల్ల జీవితం బాగుంది అనిపిస్తుంది. జీవితం బాగుండటం వల్ల అది సత్యమురా అనిపిస్తుంది. ఇవేవి లేకుండా నీకు న్యాచురల్ ఫోకస్ ఉందనుకో, నీవే అది. అటుపక్క ఫోకస్ ఉంది కదా, ఇప్పుడు జస్ట్ అది లేకుండా కూడా ఫోకస్ ఉందనుకో, అదే నీవన్నమాట. అట్లా నీవే దైవం అనేది సెట్ అయింది. అసలు మన పుట్టుక తాలూకు పర్పస్ ఏంటంటారు? ప్రకృతి పరంగా ఏమీ లేదు. ఏం లేదు. ఆవు కావు జావు. ప్రపంచకంగా చాలా ఉన్నాయి. ఆమె యాంకరింగ్ చేయాలి, ఈయన అన్నదానం చేయాలి, నేను యూట్యూబ్ టాక్ చేయాలి, ఆ తర్వాత వాడు డ్రైవ్ చేయాలి, తర్వాత మీరు లేదో పని చేసుకోవాలి. ప్రపంచంలో చాలా ఉన్నాయి పర్పస్లు, కానీ ప్రాపంచికమైన పర్పస్లో మనం ఆనందాన్ని వెతుక్కోద్దు. ప్రాపంచికమైన పర్పస్లో ఆధ్యాత్మిక విషయాలు ఏమీ లేవు. ప్రాపంచిక విషయాల్లో విజయం అపజయం దొరుకుతుంది, ఆనందం దొరకదు. అందుకని ఉద్యోగంలో ఆనందం వెతుక్కోద్దు, సక్సెస్ దొరుకుతుంది, డబ్బు దొరుకుతుంది. అదే ప్రకృతిలో ప్రాపంచిక విషయాలు ఏమీ దొరకవు. అందుకని ఆధ్యాత్మిక గ్రంథాలు కానీ ఆధ్యాత్మిక పరమైన వ్యక్తులు కానీ చెప్పేది అన్నీ ప్రాపంచిక విషయాలు కానివే, ప్రకృతిపరమైనవి. దైవం అంటే ప్రకృతిపరమైన సంపదలు నీకు జన్మతహా ఇచ్చినవాడు. అవి నీలో గుర్తించుకుంటే అట్లా నువ్వు దైవాన్ని నీలో గుర్తించుకున్నట్టు. ఒక చిన్న ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు నీకు ప్రశాంతత కావాలి, అది ఒక టెంపుల్కి వెళ్తే దొరికింది అన్నది ఫస్ట్ స్టెప్. అట్లా చెప్పినవాడు గురువు అయ్యాడు. అట్లా నువ్వు వెళ్ళిన దేవాలయం పుణ్యక్షేత్రం కావచ్చు. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత నిజంగా ప్రశాంతత వచ్చింది, మళ్ళీ బయటికి రాగానే ప్రశాంతత పోయింది. కానీ కొన్ని రోజుల తర్వాత చిన్న విచారణ తెలిసింది, ఓహో నా మానసిక స్థితి నేనే మార్చుకోవడం వల్ల ఇక్కడ ప్రశాంతంగా ఉంది. అదేవిధంగా నేను మా ఇంట్లోకి వెళ్ళి చూస్తాను, చిన్న విచారణ కలిగి నువ్వు వెళ్తే ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంది. అట్లా టెంపుల్ పక్కకు జరిగింది. దాని అర్థం టెంపుల్ని నెగ్లెక్ట్ చేసినామని కాదు. టెంపుల్లో ఏ ప్రశాంతతను అనుభవించానో అట్లా అన్ని చోట్ల అదే ప్రశాంతత అనుభవిస్తున్నాను కాబట్టి ఈ ప్రపంచమే దేవాలయం ఏంది ఇప్పుడు నాకు.
ఇప్పుడు ఆ ప్రశాంతత అందరిలోనూ దర్శించవనుకో, అప్పుడు ఈ విభజన పోయి ఒక ఏకాత్మ భావన కలుగుతుంది. కానీ ఒక్కొక్క వ్యక్తి యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి, వాడు ఇస్తున్న ప్రాధాన్యతను బట్టి జర్నీ ఉంటుంది. అట్లా మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు 2-3 చేస్తుండొచ్చు, మీకు సక్సెస్ ఇంపార్టెంట్ కాదు, మనీ ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు. అట్లా మీ ప్రతి స్టెప్ మనీ డ్రివెన్గా ఉంటుంది. ఒకరికి ప్యాషన్ ఉంటుంది అంతే, మనీ ఐ డోంట్ కేర్ అంటారు. వాళ్ళకి కెరియరు, డిఫరెంట్ ర్యాంక్స్, వాటి మీద ఆసక్తి ఉంటుంది. కొందరికి ఇవేవి ఉండదు, నా కర్మ అనుకొని చేసేవాడు ఉంటాడు. సో చేసే ఉద్యోగం ఒకటే అయినా వాళ్ళ అవసరాలను బట్టి అది రిఫ్లెక్ట్ అవుతుంది. అట్లా ఆధ్యాత్మికత కూడా పర్పస్ ఉంటే ఒకలాగా, పర్పస్ లేకపోతే ఒకలాగా. అదే ఆ పర్పస్ కనుక్కోవడం ఎలా? ప్రకృతి పరంగా లేదు అసలు పర్పస్ అదే నిజమైన పర్పస్. పర్పస్ లేదని తెలుసుకోవడమే. యూ హ్యావ్ నో పర్పస్. యు ఆర్ ఇంపార్టెంట్ టు ఎగ్జిస్టెన్స్, బట్ నీతో ఎగ్జిస్టెన్స్కి ఏం పర్పస్ లేదు. ప్రకృతి పరంగా నీవెంతో కుక్క అంతే, పిల్లంతే, గడ్డి మొక్క అంతే, ఏనుగంతే, ఒక గురువు అంతే. అసలు విభజనలే లేవు. ప్రపంచంలో పర్పస్లు ఉన్నాయి, ఎందుకంటే ప్రపంచం మనుషులకు మాత్రమే సంబంధించింది, ప్రకృతి అందరికీ సంబంధించింది. ప్రపంచంలో విభజనలు ఉన్నాయి, గురువు వేరు, శిష్యుడు వేరు, అఖాడాలు వేరు, పీఠాలు వేరు, ఒక్కొక్కరికి ఒక్కో హోదా ఉంటుంది. ప్రకృతిలో స్వామీజీ అయినా, సద్గురు అయినా, పరమహంస అయినా, నిములైన, పిల్లైన, అమ్మిబైన ఒక్కటే. అందుకని ఆధ్యాత్మిక సారము ప్రకృతిలోనే దొరుకుతుంది, ప్రపంచంలో లేదు. ఇప్పుడు మరి మీరు ఈ గురు పరంపరను నమ్ముతారా? నేను దేన్ని నమ్మను. అసలు దేన్ని నమ్ము? మీరు దైవాన్ని విశ్వసిస్తారా? విశ్వసించను దేన్ని. ఉన్నదాన్ని విశ్వసించడం ఎందుకు? అట్లా నీకు ఎడమ చేయిందని నమ్ముతావా? ఉంది కాబట్టి నమ్ము. అట్లా నాకు కనిపిస్తుంది. సో దైవం అంటే మొత్తం నా దృష్టిలో 3 రకాలుగా మనిషి చెప్తున్నాడు. దేవుడు, భగవంతుడు, పరమాత్మ. ఒకటి ఆకారానికి సంబంధించింది, ఒకటి గుణానికి సంబంధించింది, ఒకటి మూలానికి సంబంధించింది. సో ఆకారంలో ఉంటే యూ హ్యావ్ టు గో సమ్వేర్, అప్పుడు ఆకారం వైపు వెళ్ళాల్సి వస్తుంది అనమాట. గుణం అనుకో వెతుకొచ్చు. ఇప్పుడు మా అమ్మ ప్రేమని మా అక్కలో చూసుకున్నా అంటాడు ఒకడు, అప్పుడు ఆకారం నుంచి పక్కకి జరిగి గుణం వైపు వెళ్ళింది. ప్రేమ అంతటా ఉంది అని తెలుసుకున్న రోజు అమ్మ పడిపోయింది, అక్క పడిపోయింది. అది నీ స్థితిని బట్టి ఉంటుంది. నిన్ననే ఒక చిన్న చర్చ వచ్చింది, ఒక 5 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించగలదా అంటే అది నీవెవరో దాన్ని బట్టి నిర్ణయం. అంబానీ అనుకుంటే అవుతుంది, గంటలో బెంజ్ కారు కొనగలమా? నేను సీఎం కొడుకునైతే అవుతుంది, లేకపోతే కాదు. అట్లా నీవెవరు అన్న దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. నీ మానసిక స్థితి యాక్చువల్ డిసైన్ చేస్తుంది వెదర్ నువ్వు హ్యాపీగా ఉండాలా వద్దా అని నిర్ణయించేది ఓన్లీ నీ మనస్సే. నిజంగా అటెంటివ్గా ఈ ప్రకృతిని సరిగ్గా చూస్తే నిమిషంలో యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మరి ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ గడ్డలో ధర్మం, జ్ఞానం అన్నీ ఉన్నాయి. అది ఓన్లీ ఇదంతా జనాలకి ఎందుకు అర్థం అయ్యేలా మీలాంటి వారు బోధించలేకపోయారు అనుకోవచ్చు. అట్లేం లేదు, ఇంకా మూఢత్వం పెరిగిపోతుంది కానీ అట్లా ఎన్లైట్మెంట్ రావట్లేదు కదా. అట్లా అనిపిస్తుంది నీకంతే. ఒకప్పటికంటే సమాజం బాగుంది ఇప్పుడు. రియల్లీ అంటే ఏ ప్రాస్పెక్టివ్లో? అన్ని పర్స్పెక్టివ్లో. ఒక 2-3 మాకు ఉదాహరణ చెప్తే. ఇప్పుడు ఉదాహరణకి క్రైమ్ రేట్ చాలా పెరిగింది అంటారు కదా, క్రైమ్ రేట్ చాలా తగ్గింది యాక్చువల్గా. సీసీ కెమెరాలో ఎక్కువ తెలుస్తుంది నీకు. తెలియకపోతే లేదని కాదు బ్రదర్, ఉంది అది కానీ నీకు తెలుస్తలేదు. మొఘల్స్ ఉన్నప్పుడు, తర్వాత క్రూసైడ్ జరిగినప్పుడు మన పక్క ఊరు తగలబడి 100 రోజులైనా తెలిసేది కాదు. ఇప్పుడు అక్కడ కింద గొడవ అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఢిల్లీలో ఒక యాక్సిడెంట్ అయితే నాకు తెలుస్తుంది. ఐఎమ్ అవేర్ ఆఫ్ ద క్రైమ్ రైట్ నౌ. సో నాకేమీ తెలియట్లేదు కాబట్టి భూమి రామరాజ్యం అనుకోవడం మానేయాలి. తెలుస్తుంది కాబట్టి యూ షుడ్ బీ హ్యాపీ రైట్ నౌ. అందుకు చిన్న సరదా టాక్ చేసిన, శివుడి 3వ నేత్రం తెరుచుకుంది మొట్టమొదటిసారి సీసీ కెమెరా. అదొక్కటి చాలు మనిషిని ఒక నియంత్రణలో పెట్టడానికి. గురువు పని చేయలే, ఏది పని చేయలే. కెమెరా ఈజ్ వాచింగ్. నువ్వు దానికి కనెక్షన్ లేకపోయినా సరే ఒక కెమెరా పెట్టు, స్ట్రైట్గా పడుకుంటుంది. అసలు భార్య అటు భర్త ఇటు అసలు కలుసుకోరు, జస్ట్ కెమెరా ఈజ్. అందుకని మనం
స్టీరియో టైప్గా ఆలోచిస్తున్నాం, ప్రాగ్మెటిక్గా ఆలోచించట్లే. నాతో చాలామంది చర్చిస్తారు, ఉత్తదే చదవరు చేయరు, జస్ట్ ఊరికే. నువ్వు సరిగ్గా చూస్తే ఒకప్పటికంటే ఇప్పుడు ఎంత ఎలివేటెడ్ సమాజం ఉంది. వీఆర్ హ్యావింగ్ ఏ కాన్వర్జేషన్ రైట్ నౌ. అది గంట సేపట్లో రిలీజ్ చేస్తాను, కామెంట్స్ పెడతారు, ఒక డైలాగ్ జరుగుతుంది, ఒక కంక్లూజన్ వస్తుంది, ఎవడు ఏమిటి తెలుస్తుంది. ఒకప్పుడు ఏమీ తెలిసేది కాదు, ఊరికే ఒక బ్లైండ్ ఫెయిత్ ఉండేది అంతే. ఇప్పుడు ఏ బ్లైండ్ ఫెయిత్ లేదు. ఇప్పుడు ఒక్క స్వామీజీని చూపించండి, నోట్ల నుంచి లింగం తీసేవాళ్ళని. సీసీ కెమెరా వచ్చిన తర్వాత లింగాలన్నీ మాయమైపోయినాయి. దానికి కారణం మంచిదే జరిగింది, నేను వాళ్ళని తప్పుపట్టట్లే. ఒక వ్యక్తిలో శ్రద్ధని విశ్వాసాన్ని పెంచడానికి ఆ నోట్ల నుంచి తీసే లింగం ఉపయోగపడితే ఓకే, కానీ అది స్వామీజీ ఫేమస్ అవ్వడానికి ఉపయోగపడితే నాట్ ఓకే. అట్లా ప్రాగ్మెటిక్గా చూస్తే బాగుంది. కానీ మన పురాణాల్లో ఆ సిద్ధులు అన్నీ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఉపయోగం ఏమిటని. ఇప్పుడు నువ్వు అనుకుంటే బంగారం వచ్చింది, అదే సిద్ధి అందరికి వచ్చింది అనుకో, బంగారంకున్న విలువ పోతుంది. నిజమైన సిద్ధి ఏంటో తెలుసా? ఏ సిద్ధులు లేకుండా హాయిగా ఉండడు. ఏమి చేయలేవు సిద్ధులు ఉన్నా. ఇప్పుడు కుండలిని రేజ్ అయింది, వాట్ నెక్స్ట్? నువ్వేమి చేయలేవు, ఊరికే కోరుతున్నావు, అది రావడం లేదు కాబట్టి కోరుతున్నావు. నిజంగా నువ్వు కోరినవన్నీ నీకు గంటలో వస్తే నెక్స్ట్ రేపు సూసైడే. ఏం చేయాలో తెలియదు నీకు. ఇప్పుడు అందమైన అమ్మాయి వచ్చేసింది, కారు వచ్చేసింది, నువ్వు అనుకున్న హోదా వచ్చేసింది, గుర్తింపు వచ్చేసింది. రేపు పొద్దున పేపర్స్లో అసలు ఉతికారేశారు నీ గురించి, అసలు ఇట్లా ఒక మహానుభావుడు జన్మ తీసుకుందని. ప్రతి ఒక్కరు నీకు నమస్తే పెడుతున్నారు, ప్రతి ఒక్కరు దండేస్తున్నారు. నువ్వు ఫస్ట్ కేసు వేస్తావు, ఇంకొక్కడు నాకు దండేసినంటే నేను మూతి పండాలి కొడతాను. యూ డోంట్ లైక్ దట్. అక్కడికి వచ్చి ఆగుతుంది విషయం. నువ్వు కోరుకున్నది జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అలాగా? తద్వారా నువ్వు ఆసక్తిగా జీవిస్తావు. కోరుకున్నవన్నీ వస్తే విక్షిప్తత వస్తుంది. కోరుకున్నవన్నీ అంటే నాకు అవసరమైనంత చాలు అన్న ప్రజ్ఞ ఉదయించే వరకు విక్షిప్తత ఉంటూనే ఉంటుంది. నేను కోరుకున్నది ఎప్పటికీ దక్కట్లేదని అంటే నీ పాత్రత, నీ యోగ్యత ఉంటే నువ్వు కోరుకోవాల్సిన అవసరం లేదు, వస్తుంది. నీ పాత్రత యోగ్యత లేనిది నువ్వు కోరుకున్నా వచ్చినా నువ్వు ఉపయోగించలేవు దాన్ని. ఇప్పుడు నాకు విమానం కావాలని కోరుకున్నాడు, ఇప్పుడు అది తెస్తే ఎక్కడ పెట్టుకోను, దాన్ని ఎట్లా ఉపయోగించను? చాలా కష్టం. విమానం ఇచ్చేవాడు ఎయిర్పోర్ట్ కూడా ఇస్తారు కదా. అంటే మనం అడిగినప్పుడే పూర్తిగా ఇంకా ఎవరన్నా అది తీసుకోండి మైక్. అది భోజనం చేశారా మీరు? కృష్ణ భోజనం చేశారా? మనం కంటిన్యూ అవ్వాలి. అది అవుదాం. మీరు అడగండి. అయిపోయింది ఆయన అడిగేది. అంటే సాచురేట్ అయిపోయింది. గీతాంజలి గారికి యోగ్యత లేదు, యోగ్యత ఉంటే వస్తుంది అని అన్నారు కదా ఒక మాట మీరు. ఆ యోగ్యత ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయించబడుతుంది? మీరే. ఎలా నిర్ణయిస్తాను? ఇప్పుడు మీరు ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే మీరు ఏం చెక్ చేసుకుంటారు? డేట్ చూస్తాను ఫస్ట్. ఇప్పుడు నేను ఒక మొబైల్ కొనుక్కోవాలనుకున్నాను, మనందరం షాప్కి వెళ్ళాం, మనందరం ఒక్కొక్క మొబైల్ కొనుక్కోవాలనుకున్నాం. మనం ఫస్ట్ చెక్ చేసుకునేది ఏమిటి? బడ్జెట్. అది ఎవరు నిర్ణయిస్తారు? నేనే నిర్ణయించుకుంటాను, నాకు ఎంతలో కావాలో అంత. అంటే మీ బడ్జెట్ తెలిస్తే మీకు ఏం కొనుక్కోవాలో తెలుస్తుంది. చిన్నపిల్లలకు బడ్జెట్ తెలియదు కాబట్టి బెంజ్ కార్ డాడీ అని అడుగుతారు. ఇప్పుడు మనకి కృష్ణుడు క్షేత్రజ్ఞుడు అనే కాంటెక్స్ట్ ఆధ్యాత్మికతలోనూ వర్తిస్తుంది, ప్రాపంచికంలోనూ వర్తిస్తుంది, ఇంకా ప్రపంచంలో చాలా ఎఫెక్టివ్గా వర్తిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడుందాం, మన ఫ్రెండ్స్ ఎవరు, మన బలం ఏమిటి, మన బలహీనతలు ఏమిటి, మన క్యాస్ట్ ఏమిటి, మనం ఏ దేశంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ ప్లేస్లో ఉన్నాం, వీటన్నిటిని పూర్తిగా ఆకలింపు చేసుకుంటే మీ యోగ్యత తెలుస్తుంది, మీ పాత్రత కూడా 100% తెలుస్తుంది. అప్పుడు మీ నుంచి ఏది అన్కాన్షియస్ స్టేట్మెంట్ రాదు, మీకు సంబంధం లేదు, మీరు కోరుకోరు. ఏది కోరుకో, ఇంకా అసలు మీకు సంబంధం, మీకు అవసరం లేదు, అసలు మీరు అడగనే అడగరు, భంగపాటు లేదు. ఇప్పుడు ఈ ఊర్లో వాటరే దొరుకుతుందని మీకు తెలిసిందనుకో,
మీరు వాటరే అడుగుతారు అంతే. అట్లా మన క్షేత్రాన్ని మనం పరికించి చూస్తే తప్ప నేను చెప్పేది అర్థం కాదు. మనం హాఫ్ కాన్షియస్గా వీఆర్ కమింగ్ టు కంక్లూజన్స్, అక్కడి నుంచి మనం ఆపరేట్ చేస్తున్నాం, భంగపాడుతున్నాం, నేను అనుకున్న జరగట్లే అంటున్నాం. అసలు జరగకపోవడం అంటూ ఉండదు, ఎందుకంటే జరిగేది నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి. ఇప్పుడు ఏదన్నా చేసినా ఏదన్నా జరిగినా పూర్వజన్మ సుకృతాలని మాట్లాడుతూ ఉంటారు కదా, నిజంగా అలా అది జన్మలు ఎస్కేప్, ఉన్నాయా? ఈజీ ఎస్కేప్ రూట్. అంటే అట్లా అనుకుంటే ప్రతిదీ అట్లా అనుకుంటే అయిపోయాయి కదా, ఇంకేమి. ఇంకా విచారణ అక్కర్లేదు, యు ఆర్ జస్ట్ ఎ మిషన్. మాటల్లో అంటాం కదా, ఏ జన్మలో ఏం చేసుకున్నావు, అట్లా ఇప్పుడు ఏం ఇలా లేవు. అయింది అని. అసలు జన్మలే లేవంటారు. లేవు కర్మ దాని నుంచే కదా వస్తుంది అంటారు. అంటున్నారు. ఇప్పుడు నేను ఒక నిమిషం చెప్తాను జన్మలు లేవని చెప్పడానికి, అంటే ఊరికే చెప్పట్లే, నిజంగా లేవు. ఎలా ఇక్కడ చెప్పారు? ఈ జన్మ తీసుకున్నది ఏది లేని లేదు. ఇక్కడ రూపాంతరత మాత్రమే ఉంది, మారుతుంది. ఇక్కడ పుట్టేది ఏది లేదు. మనం అనుకుంటున్న చిన్న పాప ఏం పుట్టలేదు, రూపాంతరం చెంది బయటకు వచ్చింది. మరి అంతకుముందు 9 మాసాల లోపల ఉన్నది ఎవరు? అది ఎవరో ఉన్నారు కదా. అంతకుముందు ఒక అండముగాను వీర్యకణముగాను ఉన్నది ఆ పాపనే కదా. సో అది తయారు కానప్పుడు కూడా ఫాదర్ ఉన్నాడు కదా. అట్లా సంథింగ్ ఇస్ కాన్స్టాంట్లీ చేంజింగ్, రూపాంతరం అవుతుంది. నిజంగా ఏదన్నా లైఫ్ తీసుకుంటే 2 పార్శ్వాలుగా ఉంది. ఇది ఎవరైనా విచారణ చేయదగ్గది, ఇందులో ఏ హైపోథిసిస్ లేదు, లేకపోతే అర్థం కాని విషయం లేదు. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఈ మనిషి 95 ఏళ్ల తర్వాత మరణించాడు హాస్పిటల్లో. ఏదో రోజు ఈ మనిషి ప్లేస్లో నేను ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, అందుకని కోరిలేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనిషిని కాల్ చేస్తారు, పూర్తి చేస్తారు, వాట్ ఎవర్, సాంప్రదాయం ప్రకారం మళ్ళీ. సో ప్రపంచం పరంగా ఇతని రోల్ పూర్తయింది, కానీ ప్రకృతి పరంగా ఇంకా పూర్తి కాలే. సో అతను జన్మ తీసుకుంది ప్రాపంచికం కాదు, ప్రకృతి నియమం వల్ల. అంటే ఒక అండము శుక్రకణము ఆ వీర్యకణము కలిసినప్పుడు మనిషి ఇంటర్ఫియరెన్స్ లేకుండా సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఆ పుట్టిన తర్వాత మనిషి ఇంటర్ఫియరెన్స్ లేకుండా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఈ మరణించిన తర్వాత ఆ శరీరాన్ని అట్లాగే ఉంచితే మనిషి ఇంటర్ఫియరెన్స్ లేదు కాబట్టి అది విచ్ఛిన్నమై ఇంకొన్ని పురుగులు పుడతాయి, ఆ పురుగులు నడిచి వెళ్తాయి. అట్లా జన్మ ప్రాణి కొనసాగుతుంది తప్ప అంటే ప్రపంచికంగా లైఫ్ ఎండ్ అవుతుంది. అది మన ప్రాబ్లం అది. ఎందుకంటే ఆ మనిషి దాన్ని జన్మలుగా చూడాలి, లేకపోతే ఆత్మ కాదు, అసలు జన్మ లేదు కదా. కంటిన్యూటీ ఉన్నప్పుడు జన్మ ఎక్కడిది? ఇప్పుడు టైం ఎక్కడ పుట్టింది చెప్పు. ఇప్పుడు నిన్న రాత్రి 12 o'clock ఈ డేట్ వచ్చింది, నిజంగా వచ్చిందా? కంటిన్యూటీ టైం మన అవసరం కోసం అట్లా 12 నుంచి 13 అని లెక్క వేసుకున్నాం అంతే. నిజంగా 12-13 ఉందా? నాకైతే లేదు, అంటే అంత ఇంటెలిజెన్స్ నాకు లేదు. మరి ఆ శక్తి మారడాన్ని కదా మనం జన్మ అంటున్నాం. ఆ శక్తి వేరే రూపాన్ని తీసుకోవడం ఇంకా అట్లా అన్నప్పుడు తిన్న తర్వాత శక్తి మారే, అది దానికి జన్మ. నేను తిన్న అన్నానికి జన్మ. కాదు అట్టట్లేదు, నువ్వు అన్నది వేరే. సరే, మీరు ఇప్పుడు ఈ పునర్జన్మలు లేవని అంటారు, నాకు లేవు, మీ ఉద్దేశంలో నాకు లేదు. పునర్జన్మ సిద్ధాంతం అనేది ఆ ప్రాసెస్ లేనప్పుడు ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం కూడా లేనట్టే కదా. ఉంటుంది, ఎట్లా అది మళ్ళీ ఇప్పుడు జన్మతో సంబంధం లేదు కర్మకి. కర్మ అంటే కదలిక ఎప్పుడు ఉంటుంది, అది కాన్షియస్గా ఉంది, అన్కాన్షియస్గా ఉంది. కర్మ వేరు. మళ్ళా జన్మ అన్నదేమో అది బిగినింగ్ ఆఫ్ సంథింగ్, ఎక్కడో బిగినింగ్ ఎక్కడో ఎండ్ అవుతుందని ఒక చిన్న ప్యాకేజ్ అది. అసలు అది లేనే లేదంటున్నా, అసలు ఎట్లా చూసినా లేదు. అందుకంటే అది పెద్ద అబద్ధం అది. అయితే అట్లా చెప్తే మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి నాకు లేదు. అందుకే నేను ఐ టుక్ ఎ స్టాండ్. నేను ఎప్పుడు జన్మించలేదు, నేను ఎప్పుడు మరణించను, నేను మారుతూ వస్తున్నాను, నేను భవిష్యత్తులో ఇంకా రకరకాలుగా కనిపిస్తాను. ఆత్మస్వరూపంగా మాట్లాడినప్పుడు కాదు ఈవెన్ శరీర స్వరూపంగా కూడా. ఉదాహరణకు చిన్న జోక్ చెప్తా. తండ్రి చనిపోయాడు, అక్కడ వేశారు. ఒక వారం రోజుల తర్వాత పురుగులు పుట్టాయి. నాకు తండ్రి వెళుతున్నాడు పురుగుల రూపంలో, చెప్పగలగాలి పిల్లలకి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడు గిత్త తిన్నాం, పెద్దగా ఎంత తింత అయ్యాము. ఇది అయినప్పుడు అది ఎందుకు కాదు? పాకే పిల్లవాడు కొట్లాడే ఒక అబ్బాయిగా మారినప్పుడు, ఆ కొట్లాడే అబ్బాయి సంసారం చేసే ఒక వ్యక్తిగా మారినప్పుడు, ఆ వ్యక్తి నడవలేని అవస్థ పడుతున్న ముసలివాడిగా మారినప్పుడు, అదే వ్యక్తి పాకే పురుగు ఎందుకు కాడు? అంటే ఓన్లీ మనిషి రూపంలో ఉంటేనేనా?
బాగా అసలు పళ్ళు గిళ్ళు ఊసిపోయిన నువ్వు మనిషిని చూడు 90 ఏళ్ల వయసులో అతను మనిషిలాగా ఏముండడు. హీ లుక్స్ లైక్ అనదర్ క్రీచర్. ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం అనేది పునర్జన్మ అనేది లేనప్పుడు ఒకడు పేదవాడు ఎందుకు పుడుతున్నాడు, ఒకడు దానికి జవాబు ఉంది. దానికి జవాబు ఉంది. ఎవడు ధనవంతుడిగా పుట్టట్లేదు, ఎవడు పేదవాడుగా పుట్టట్లేదు. ఒకడు వికలాంగుడిగా ఎందుకు పుడుతున్నాడు. అది వేరు. మళ్ళా వికలాంగుడు తన యొక్క స్థితిలో సంపూర్ణంగా ఉన్నాడు. మనం సింపతి చూపడం మానేయాలి ఫస్ట్. లేదు ఒకడు ఏదో సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఆహారం కూడా దొరకని ప్రదేశంలో ఎందుకు పుడుతున్నాడు, ఇంకొకడు నిరంకుశుడైనటువంటి పరిపాలకుడైనటువంటి అదంతా ప్రపంచానికి సంబంధించిన కాంటెక్స్ట్. ఉదాహరణకి 3 పిల్లలు పుడితే వాళ్ళు పుట్టిన చోట డబ్బు ఉంటుంది అంతే. వాళ్ళు డబ్బుని ఇంట్లో పుట్టట్లే. అందుకని అనుభవంలో తీసుకుంటుంది ఆ వ్యక్తే కదా. ఆ వ్యక్తి సెల్ఫ్ రియలైజ్డ్ అయితే అతను డబ్బును అవసరం మేరకు ఉపయోగిస్తాడు. ఇంకా అక్కడ ఆ కాంటెక్స్ట్ కాబట్టి అతను ఎలా ఉపయోగించుకుంటాడు మీరు? ఒక పేదవాడి ఇంట్లో పుట్టిన బిడ్డ ఆ రోజు ఆహారం తినడానికి కూడా దొరకని పరిస్థితి ఉండొచ్చు. అది ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టినటువంటి బిడ్డకి ఒక మంచి సంప్లస్ ఫుడ్ ప్రతిరోజు దొరుకుతుంది అనమాట. ఆ డిఫరెన్స్ ఆ ఉపాధి పొందుతుంది కదా. ఆ కర్మ ఎలా అనుభవిస్తుంది? ఇప్పుడు ఒకే అనుకున్న మనిషి అన్ని జీవులు ఒకటే అన్నప్పుడు ఒకటి సంపన్నుడి ఇంట్లో ఒకటి కుక్కకి, రోడ్డు మీద ఉండేటువంటి కుక్కకి ఆహారం దొరికే విధానంలో, ట్రీట్మెంట్ విషయంలో, ఆ ఉపాధి విషయంలో డిఫరెన్సెస్ జరుగుతున్నాయి కదా. అది మనం చూస్తున్నాం అంటున్నా నేను. అది కూడా అనుభవిస్తుంది కదా ఆ జీవి కూడా. పోలిక లేకపోతే అట్లా అనుభవించేదే ఉండదు. నిజం చెప్తున్నా, ఒక పుట్టిన బాబు వాడు బురదలో ఆడుకుంటూ ఉంటాడు. అతనికి మనసు మేలుకున్న తర్వాతనే చుట్టుపక్కల వాళ్ళు పోల్చి నువ్వు బీదవాడివరా అన్న తర్వాతనే గిల్ట్ వస్తుంది. అదర్వైజ్ దెర్ ఇస్ నో గిల్ట్. నేను మాట్లాడేది ఆకలి గురించి. ఆకలికి మనిషి తీసుకుంటాడు, సంపాదించుకుంటాడు. కుక్క గురించి ఎప్పుడన్నా ఆలోచించాడు? నేను ప్రకృతిలో ప్రాణి గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు కుక్కకు వర్తించేది మనిషికి వర్తిస్తుంది అంతే. మనిషి తప్పకుండా తన ఆకలిని తను తీర్చుకుంటాడు. తనకి సెన్సెస్ చెప్తుంది ఏది తినాలి, ఏది తినాలి. ఓన్లీ మనం వండి పెట్టే హోటల్ ఫుడ్ కాదు, ఈ సమస్త ప్రకృతి ఫుడ్డే. దానికి తగ్గ రూపాంతరణ జరుగుతుంది. ఇప్పుడు అడవిలో పెరిగే వాళ్ళు ఓ పురుగు దీన్ని బతికేసే వాళ్ళు ఉన్నారు. అందుకని అది లార్జర్ పర్స్పెక్టివ్లో ఆలోచించాల్సింది. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బ్రాడ్ ఎన్లైటెండ్ వేలో ఆలోచిస్తే ఇక్కడ ఏది పుట్టడం లేదు, ఏది మరణించడం లేదు, నిరంతరం రూపాంతరం జరుగుతుంది అనేది నా కంక్లూజన్ అండ్ మై లివింగ్ అండర్స్టాండింగ్. గురుగారు నాకు ఇంకొక చిన్న సమయం. మీరు అన్నది చాలా డిబేటబుల్ సబ్జెక్ట్. అట్లా అదొక్కటే మనం మాట్లాడదాం. ఎప్పుడన్నా బొమ్మలేస్తూ చెప్పాలి దానికి. అంటే ఇప్పుడు మనం శాస్త్రాల్లో ఏం చెప్పిందంటే మన ఉపాధికి కర్మను బేస్ చేసుకొని ఐ అగ్రీ. పుడతాము, అది పూర్వజన్మ. నేను ఒప్పుకుంటున్నా. అంటే నేను అదృష్టవశాత్తు శరీరాలు ఉంటాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని చెప్పొచ్చింది. 100%. దాంట్లో ఏది అపంచీకృతంగా జరిగేది, ఏది పంచీకృతంగా ఏది ఫామ్ అయిందని ఉండి, దాంట్లో పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇప్పుడు నా ప్రశ్న ఒకటే, అవి మీ ప్రమేయం వల్ల జరుగుతుందా, మీ ప్రమేయం లేకుండా ఉన్నాయా? అంటే ఏవి ఇవన్నీ మీరు చెప్పినవన్నీ నా ప్రమేయంతో జరిగేవి ఉన్నాయి. నా ప్రమేయం మీ ప్రమేయంతో జరిగేది. ఇప్పుడు కర్మేంద్రియాలన్నీ నా ప్రమేయంతో కదా జరుగుతుంది. కరెక్టే. ఇఫ్ దెర్ ఈస్ నో సోర్సులు నాకు తెలియకుండా చాలా. ఇప్పుడు నేను తిన్న ఆహారం అందుకని మీరు సోర్స్ని లెక్కలోకి తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కార్ ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది, వైపర్ ఇట్లా కదులుతుంది. ఇప్పుడు వైపర్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కార్ కథ చెప్పకూడదు ఎప్పుడు. కార్ అనే ఒక పెద్ద మెకానిజంలో వైపర్ భాగమై ఉంది. అవును. అట్లా మీ ఇంద్రియాలు ఒకానొక దృగ్విషయంలో భాగంగా పనిచేస్తున్నాయి. అవి స్వయంచాలితాలు కాదు. దానికి ఆపరేషన్ చేసేది, దానికి ఉపయోగపడే థాట్ అయినప్పటికీ సోర్స్ ఈజ్ నాట్ ద ఇంద్రియం. అట్లంటే బుద్ధికి కూడా శక్తి లేదు కదా. అంటే బుద్ధి అనే నిర్వచనం చెప్పాలి, లేకపోతే మళ్ళీ అది ఎటో వెళ్తుంది. అందరూ అంగీకరించే బుద్ధి ఏమిటో నాకు తెలియదు. ఒక్కొక్కరు బుద్ధిని ఒక రకంగా చెప్తున్నారు. ఇప్పుడు అంతెందుకు, నేను చిన్న ప్రశ్న అడుగుతా ఊరికే సరదాగా, సీరియస్ డిస్కషన్ ఎందుకు. మీకు తెలివి ఉందా, బుద్ధి ఉందా, ఎట్లా తెలుస్తుంది? రెండు ఉంది. ఎట్లా? ఎప్పుడు తెలివితో ఉన్నారు, ఎప్పుడు బుద్ధితో ఉన్నారు? అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. నా లోపల ఒకటి ఉన్నదాన్ని చెప్తున్నా, నాలో ఉన్నది చెప్తున్నా. సరే, అది కరెక్ట్ కాకపోవచ్చు, నా బుద్ధికి మాత్రం కరెక్ట్. అట్లా అంటలేదు. ఇప్పుడు నన్ను వదిలేయండి చర్చలో. మీరు ఏదన్నా ఒక పని చేస్తే తెలివిగా చేసినట్టు బుద్ధిగా చేసినట్టు ఎట్లా తెలుస్తుంది అంటారు? నన్ను అనుభవిస్తే బుద్ధిగా
అట్లా కాదబ్బా, ఎగ్జాంపుల్ ఇవ్వాలి. అటంటే ఆ స్టేట్మెంట్ దృష్టిలో లేని అడుగుతున్నాను నేను చెప్తాను. జనరల్ మనం వాడతాం. అసలు తెలివి లేకుండా ప్రవర్తించామంటాం, బుద్ధి లేకుండా మాట్లాడకంటాం. సో సరే, ఇది నా టెస్ట్ చేయడం కాదు నా ఉద్దేశం. గురుగారు ఇప్పుడు మనం బస్సులో వెళ్తున్నాం అండి, 40 స్పీడ్లో ఉన్నప్పుడు దిగామనుకోండి, అది తెలివి కాదు, బుద్ధి కాదు. నేను అడిగిన ఆగినాక దిగడం బుద్ధి, అది ఆగినాక దిగడం బుద్ధి. అదే నువ్వు ఫాస్ట్గా వెళ్ళాలి, అది కొంచెం స్లో అయ్యేటప్పుడు రన్నింగ్లో దిగడం తెలివి. సరే, జాగ్రత్త. ఇది ఎవరికి వాళ్ళు విచారణ చేయండి. నేను చెప్పాలనుకుంటే బుద్ధికి కూడా స్వయం ప్రకాశం కాదు, బుద్ధి కూడా ఆత్మ నుంచే ప్రకాశం పొందింది కాబట్టి బుద్ధికి కూడా సపరేట్ శక్తి లేదు అని అన్నాను. అది కరెక్ట్. అది ఇప్పుడు ఫస్ట్ మీరు చెప్పిన దానికి అది సోర్స్ ఒకటి ఉంది, అది లేకపోతే ఏది లేదు. మీరు దాన్ని ఆత్మ అనండి, లేకపోతే మూలం అనండి, లేకపోతే ప్రకృతి అనండి, లేకపోతే దైవం అనండి, లేకపోతే మీ ఇష్టమైన పేరు పెట్టుకోండి. అంటే నేను వారు అడిగిన దానికి క్యారీ చెప్తున్నా. మనకి ఏం వస్తున్నాయి అనే దానికి వస్తున్నాయి. అవును, మనకి శాస్త్రాల్లో ఏం చెప్పిందంటే సూక్ష్మ శరీరం అది ఇవ్వండి. నుంచి మనం అనుభవించింది కారణ శరీరం నుంచి రికార్డ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జన్మల్లో అవి వాసనలుగా మళ్ళీ ఉపాధులుగా తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ కర్మను మనం అనుభవించే తీరినే మనం ఈ పునర్జన్మ తీరి అంటాం. అంటే ఒక వ్యక్తి పుట్టడంతో మన ఈ మధ్య ఒక ఆవిర్భవ అని ఒక వ్యక్తి చూశాను నేను, ఒక పిల్లవాడు. మీరు చూసారో లేదు, పాటలు పాడుతూ ఉంటాడు. 7 చిన్న వయసు నుంచి 3 సంవత్సరాల నుంచే చక్కగా బ్రహ్మాండంగా పాటలు పాడతాను. పూర్వ జన్మలో ఏ జన్మ అనిపిస్తుంది అట్లా అంటారు. అవును, చిన్నప్పటి నుంచి అథ్లెటిక్ ఒక అతను చూసి చిన్నపిల్లవాడిని, వాడు క్రికెట్ బ్రహ్మాండంగా ఆడతాడు. నేను ఊరికి సరదాగా ఒక చిన్న కౌంటర్. ఇప్పుడు ఒక 70 ఏళ్ళు వచ్చినా పాడలేడు. ఎన్ని జన్మల్లో ఏ పుణ్యం చేసినట్టు చెప్పండి. దానికి పుణ్యం ఏముంది, అయ్యో పాడలే. ఇప్పుడు ఏ అలవాటు చేయలేకపోవడం కూడా క్వాలిటీనే. మనం మనకు ఫేవర్గా చూస్తున్నాం అంటున్నాం ఓవరాల్గా. ఇప్పుడు ప్రపంచం అంతా పాటలు పాడేవాడిని గొప్ప అంటుంది. అసలు చిన్నప్పుడు కూని రాగం తీస్తే మరణ శిక్ష అనుకో, వాడు నోరు మూస్తాం. ఇప్పుడు ఒక రోజులో 10 పాటలు పాడాడు ఎస్పి బాలు, గ్రేట్. ఒక రోజులో 10 దొంగతనాలు చేస్తే గ్రేట్. అదే చెప్తున్నా, మూలంలో నేను చూస్తే దేర్ ఆర్ ఎక్సెప్షనల్ క్వాలిటీస్. ఒక దాన్ని వినగానే గ్రాస్ప్ చేయడము ఎంత క్వాలిటీయో, ఎంత విన్నా అర్థం కాకపోవడం కూడా అంతే క్వాలిటీ అంటుంది. బోత్ ఆర్ సేమ్. అది సోర్స్ పరంగానే మాట్లాడుతున్నాను. నా టాక్స్కి ఆధారం సోర్స్. సూపర్ఫిషియల్ బోల్డ్ ఉన్నాయి, అది దాంట్లో ఎప్పుడు ఏకాభిప్రాయం కుదరదు. మీరు చావలేదు సో డెడ్ బాడీ అక్కడ ఉంది, డెడ్ బాడీలో నుంచి పురుగులు పుట్టినాయి, అదే మీరు లేదా శక్తి అనుకున్నాం. అలా పురుగు వెళ్తుంది, ఒక బల్లి తినేసింది ఆ పురుగుని. ఇప్పుడు మీరెక్కడ? తిన్నది, అది కూడా నన్నే తిన్నది. అట్లా మిమ్మల్ని తిన్నది, ఆ తర్వాత మీరెక్కడ? బల్లి ఉన్నా కదా ఇంకేంది. బల్లి వేరే శక్తి కదా. శక్తి వేరు, శక్తికి రూపం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు శక్తికి రూపం లేదు. ఇప్పుడు మనందరి శక్తి ఏదైతుందో దానికి ఒక రూపం అంటే ఏముండదు. శక్తికి జెండర్ ఏముండదు. శక్తి కరెంట్ లాంటిది. అవునండి. రూపం అన్నప్పుడే వచ్చింది. మనం రూప గురించి మాట్లాడితే చెప్పింది అది. రూపం రూపాంతరత చెందుతూ ఉంటుంది. ఇంకొకటి మళ్ళీ నువ్వు అట్లా అడిగావు కాబట్టి ఇంకొక చిన్న వివరణ ఇస్తే సరిపోతుంది. మనకి అవ్యక్తం ఉంది, అవ్యక్తావ్యక్తం ఉంది, వ్యక్తావ్యక్తం ఉంది, వ్యక్తం ఉంది. ఉదాహరణకి ఒక వ్యక్తి కనబడలేదంటే లేదని కాదు, అవ్యక్తముగా ఉన్నది. ఒక చిన్న పాప, తనలో యవ్వనం అవ్యక్తమై ఉన్నది అని లెక్క అనమాట. సో అందుకని ఆ పురుగు లేదు, ఆ తొండ లేకపోయినా నేనున్నాను. అవ్యక్తముగా అది ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఈ శక్తి ఆ శక్తిలో ఐక్యమైపోయింది అనుకోవచ్చా, లేదా రెండు వేరు? అంత అటువంటి ఫిలాసాఫికల్ డిబేట్ కాదు నేను చేస్తున్నది. నువ్వు ఏమైనా అనుకో, నేనైతే ఉంటాను. ఇది క్లియర్ అర్థం చేసుకో అంతే. అది నా స్టేట్మెంట్. డోంట్ టేక్ ఇట్ సీరియస్. నువ్వు ఉంటావో లేదా చెక్ చేసుకో, తెలుసుకోవడం కోసం. దాన్ని ఏ విధంగా చూడాలి అని ఆ ప్రాస్పెక్టివ్ వేని అదేంటో చెప్పుకోవడానికి బాగుంటుంది. ఒక దాంట్లో ఒకటి ఐక్యం అయిపోవడం అట్లాంటి. నిజానికి అట్లా ఉంటుందా? అది తెలియకే కదా. ఏది ఉందో ఉంది అంతే. అఖండం ఉన్నది అఖండముగానే ఉన్నది. ఉదాహరణకు నేను చిన్న సరదా అడుగుతా. ఇప్పుడు సముద్రంలో ఒక చెంబు నీళ్ళు తీసి అటుపక్క పోసా, సముద్రముగానే ఉంది అంతే. ఇటు నుంచి అటుపోతలేదు, అటు నుంచి ఇటుపోతలేదు అనేది ఒకసారి చూస్తే అర్థం. కానీ సముద్రం పరిమాణం అయితే తగ్గినట్లే కదా. నేను అంటున్నది ఇది రెటరిక్ డిబేట్లకు వెళ్తుంది. ఇది నేను చెప్పిన ఒడవది. ఇది
అదేలే. ఇది ఇంపాసిబుల్ టు ఎండ్ అనమాట. అంటే మన మైండ్ ఉన్నంత వరకు ఇట్లాగే ఉంటుంది చర్చ. మనం ఏం చేయాలి, లెట్ us అండర్స్టాండ్ సంథింగ్, దాన్ని ఓన్ చేసుకొని చూడాలి. ఇప్పుడు నేను చెప్పేది నన్ను ప్రశ్నించడం కాదు, నీ శరీరాన్ని చూడు. చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా రూపాంతరం చెందిన ఆ ఇద్దరు ఒకటేనా అది అన్నది నీవు చూసుకో. ఇప్పుడు నేను చెప్పేది ఎవరికి అర్థమైంది కాలేదా అన్నది ఇర్రెలవెంట్. సత్యం అనేది నీకు అర్థం కావాలన్న రూల్ ఏమి లేదు. అది స్కూల్ సబ్జెక్ట్ కాదు, మ్యాథమెటిక్స్ కాదు అందరికి అర్థం కావాలని చెప్పడానికి. అర్థం కావాల్సిన అవసరం కూడా లేదు. అందుకని నేను చెప్పేది నాకు సత్యం, అప్లై చేసుకుంటే అందరికీ సత్యము. అందుకని నేను ఫోర్స్ చేయను, ఎవరిష్టం వాళ్ళు. నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు నీ బాడీ చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు నీవు ఒకటేనా, రేపు తెల్లగడ్డం వస్తుంది ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకరేనా, ఏది మారినా నీవు సేమా లేదా మార్పు సహజమా, మారుతున్న దాంట్లో మారందానిగా ఉన్నది నీవా, మారుతున్నది నీవా, నువ్వు చెప్పాలి, నాకేం తెలుసు. తద్వారా బాడీ గురించి డిస్కషన్ ఎందుకు ఇంకా. ఇప్పుడు మీరు సోర్స్ అనే పదం వాడుతున్నారు కాబట్టి ఆ సోర్స్ అంటే ఏంటి, దేని గురించి మీరు వ్యక్తీకరిస్తారు? అది చెప్పడానికి కొంచెం కష్టం. అంటే భాషలో ఎట్లా చెప్పొచ్చు అనేది కొంచెం క్లిష్టమైనది. సోర్స్ అంటే ఎప్పుడూ ఉన్నది అని, అన్నిటికీ జన్మదాత అని, ఏదైనా అన్నిటికీ అన్ని కదలిక కారణభూతమైంది వాట్ ఎవర్ ఇట్ మే. మళ్ళీ పేర్లు చర్చలకు వెళ్ళట్లేదు నేను. అది ఎప్పుడు ఉన్నది, అది దానికి మనిషి అన్న దాంతో సంబంధం ఏం లేదు, అది ఎప్పుడు ఉంటుంది. అది లేకపోతే అసలు ఏది లేదు. కానీ ఆశ్చర్యం అంటే అది ఎప్పుడు ఉంటుంది. అది మీ గురించి చెప్తున్నారా, అందరిలో ఉండే దాని గురించి చెప్తున్నారా? అందరిలో ఉండే దాని గురించి. అది అందరిలో ఎప్పుడూ ఉంటుంది. అంటే అన్ని ఉపాధుల్లో ఉండే దాని గురించి. అన్ని ఉపాధుల్లో మనిషికి మాత్రమే ఉన్నది మనసు ద్వారా వచ్చింది. మనసు తీసేస్తే అన్నిట్లో ఉన్నది మనిషిలోనే ఉంది. ఉదాహరణకి మీ మెమరీ తీసేస్తే యు ఆల్మోస్ట్ లైక్ ఎనిమల్. మీ వైఫ్ కూడా మీకు తెలియదు. అంటే మీరు ఒక దాన్ని గుర్తించడానికి ఆధారం ఓన్లీ మీ యొక్క మెమరీ బేస్డ్. ఇప్పుడు మనందరి మెమరీ పోతే మనకి ఇంటికి పోవడం కూడా తెలియదు, ఇక్కడిక్కడ తిరుగుతూ ఉంటాం అంతే. ఇప్పుడు వాడు కారు వేసుకుని బయలుదేరాడు, ఎక్కడ పోవాలో మర్చిపోయాడు అనుకో, వాడు పోతూనే ఉంటాడు అంతే. అంటే ఇప్పుడు మీరు ఆత్మ అనే దానికి మీరు మీ పద్ధతిలో నిర్వచించట్లేదు, జనాలు అనుకునేది ఆత్మ అనేది అదేనా? అంతే. అంటే అది నిరంతరము ఉంది, దానికి బిగినింగ్ అండ్ ఎండింగ్ లేదు. మీరేం పేరు పెట్టలేదు దానికి? నేను లక్కీ ఉట్టప్ప అని పేరు పెట్టాను. లక్కీ ఉట్టప్ప అని పెట్టాను. జోక్ చేయట్లే, నిజంగానే పెట్టాను. అగో వీళ్ళకి తెలుసు, ఎందుకంటే నాతో ఉంటారు కాబట్టి. ఇంకొకటి ఇలా చెప్పిన తర్వాత నేను దాన్ని వివరిస్తూ ఒకటి చెప్పాను. అంటే ఏదన్నా పేరు చెప్తే దాని గురించి సమాచారం ఉంటుంది కాబట్టి అట్లా కొట్టుకుపోతున్నారు అంతా. అందుకని ఇంతవరకు ఎవరు ఎందుకంటే ఏదైనా ఒక పదం ఎవరో ఒకరు సృష్టించిందే. అట్లా మానవజాతి పరిణామ క్రమంలో నేను ఒక పదాన్ని ఇస్తున్నాను, లక్కీ ఉట్టప్ప. ద స్టేట్ ఆఫ్ లక్కీ ఉట్టప్ప అంటే సమస్తంలో నేను అన్యము కాదు అని గుర్తించిన ఒక మౌన స్థితి. అది దానికి లక్కీ ఉట్టప్ప అని పేరు పెట్టింది. అరకం అని పేరు పెట్టాను. అంటే స్వర్గము లేదు నరకము లేదు. అంటే పుణ్యాలు చేసే వాళ్ళంతా స్వర్గానికి వెళ్తారు, పాపాలు చేసే వాళ్ళంతా నరకానికి వెళ్తారు, అసలు కర్తాభావన లేకుండా జీవించే వాళ్ళంతా అరకానికి వెళ్తారు. అరకం నుంచి అప్పా సేంజిల్ అని ఒక దేవదూతను కలిశాడు. చెప్పాను నేను, ఇది జోక్ కాదు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కాళీమాత ప్రత్యక్షమైందంటే నమ్మిన ఈ సమాజం నేను చెప్పింది తప్పకుండా వినాలి. అప్పా సేంజిల్ ఆశ్చర్యం ఏంటంటే అతనిలో ఏ కాంతి లేదు, హీజ్ నార్మల్. కుమార్ షర్ట్ వేసుకున్నాడు, కుమార్ షర్ట్ మామూలుగా లబ్బర్ చెప్పులు వేసుకున్నాడు. కానీ ఇన్స్టాంటేనియస్లీ జెన్లో ప్రిన్సిపల్ చెప్తారు, ఏ మాస్టర్ ఆర్ ఎన్లైటెండ్ మాస్టర్ రికగ్నైజ్ అనదర్ ఎన్లైటెండ్ మాస్టర్ ఇన్స్టాంటేనియస్లీ ద వే ఏ థీఫ్ రికగ్నైజ్ అనదర్ థీఫ్ అంటారు. అంటే ఒక దొంగ ఇంకో దొంగను గుర్తించినట్టు ఒక జ్ఞాని ఇంకో జ్ఞాన్ని గుర్తిస్తాడనేది ఒక సామెత. అట్లా ఇన్స్టాంటేనియస్గా హీ రికగ్నైజ్డ్ మీ అండ్ ఐ రికగ్నైజ్డ్ హిమ్. అండ్ అక్కడున్న ఒక బహార్ కేఫ్లో వీ హ్యాడ్ ఏ స్పిరిచువల్ టాక్. సో అతను అరకానికి వెళ్ళి 3500 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఎవరూ రాలేదు. ఫైనల్గా నువ్వు ఉన్నావని తెలిసి వచ్చాను, నువ్వు మరణించిన తర్వాత మీకు స్వర్గము నరకం అని అక్కర్లేదు, అరకం ఉంది. అంటే అరకం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలా ఉంటుందో అక్కడ అలాగే ఉంటుంది. కిచెన్ ఉంటుంది, పరిచింతన ఉండదు, ఏకాత్మ భావన ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇది నేను వేస్తున్న సెటైర్ బేసికల్లీ. అంటే
ఏదో ఉంది అనుకునేవాడు ఎప్పుడు భంగపడతాడు. ఏమీ లేదు అని తెలుసుకుంటే ఆత్మస్థితిలోకి వస్తాం. ఇంకా చెప్పాలంటే మనసు అంటనిది ప్రతిదీ ఆత్మని. ఏదైనా ఒక మనసు అంటకపోతే సృష్టి జరగదు కదా. ఎవరన్నారు సార్? ఎవరన్నారు సార్? మీరు లేకపోతే రాదు, అట్లా అనుకుంటున్నారు మీరు. వచ్చేస్తుంది. నిజమైన సృష్టి వస్తుంది అప్పుడు. అది ఎప్పుడు చూస్తాం? మీరు చూడలేరు. అదే వదిలేండి, అది అట్లా మనం అది చూసేది కాదు సార్. అది మీ లైఫ్లో మిస్ అయిపోయింది. అది అంటే ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు జరిగిందంతా తెలిసిపోయింది కదా. కాదు, ఉంది జోకు కాదు. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యం చెప్తాను. నాకు ఈ meaning మీరు ఎప్పుడన్నా అది చాలా పెద్ద దూరం అది ఒక్క నేను మాటలో చెప్పండి. అదే చెప్తున్నా. ఎస్కేపిజం చేస్తే కాదు, చేయట్లేదు. కలిస్తే ఒకటి సృష్టించబడింది. ఇప్పుడు అది రాంగ్ అంటున్నారు. అదే రాంగ్ అంటున్నా. ఎందుకు? అది చెప్తున్నా సార్. అది నేను ప్రూవ్ చేయలేను కానీ అరే మళ్ళా అంటే అరే చేయలేను, నేను ఎట్లా చేస్తా? చెప్పకూడదట. లేదు దానికి. తెలియదని చెప్పాలి. సరే మీకు చెప్పండి, నేను ఈయనకు చెప్తా, మీరు వినండి. ఇప్పుడు మీరు ఒక వారం రోజులు పూర్తి ఎండలో ఉండండి, అప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇన్ని రోజులు మీరు నీళ్లు తాగారు కదా, అప్పుడు బాడీ నీళ్ళ వైపు వెళ్ళడం చూస్తారని చెప్తాడు. అది అనుభవం మనం మిస్ అయిపోయాం. మీరు కూడా నేను కొంతవరకు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన. యా, అందుకే అక్కడి నుంచే చెప్తున్నాను నేను. ఇంకొకటి ప్రజల్లో ఉన్నటువంటి సమాజానికి సంబంధించి ఉపయోగపడే 3 టాపిక్స్ ఉన్నాయి. అంటే ఒకటి కుండలిని అవేకనింగ్ అని, ఎన్లైటన్మెంట్ అని, రియలైజేషన్ అని, మోక్షం అని, ఇటువంటి పదాలతోటి మోస్ట్ కరప్ట్ అయిన పదాలు. మోస్ట్ కరప్టెడ్ అనుకోవచ్చు, అవగాహన లేదనుకోవచ్చు. ఇది మీ అభిప్రాయం, మీ విశ్లేషణ ఏంటి వీటి గురించి? ఇప్పుడు 4 మహావాక్యాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ ప్రజ్ఞానం, అవును. ఇట్లా వీటి గురించి మీ యొక్క విశ్లేషణ ఓవరాల్గా ఈ టాపిక్ గురించి. సో నా దృష్టిలో ఈ 4 వాక్యాలు బ్రిడ్జ్ బిట్వీన్ హ్యూమన్ అండ్ రియాలిటీ. అంటే తత్వమసి అంటే నేనే అది, అహం బ్రహ్మ అంటే అహము అదే బ్రహ్మమై ఉన్నది. ఇట్లా రెండింటి గురించి ప్రస్తావన తెస్తూ ఆ రెండు ఒకటే అని చెప్పడం అనేది ఒక మంచి పద్ధతి. అంటే ఒకటే ఉంటే పట్టుకోవడం కష్టం. అందుకని ఇదే అది. అంటే ఇప్పుడు ఒక పిల్లవాడు ఊరికి రావడం లేదనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అరే ఇక్కడ ఉన్న ఆట వస్తువు అక్కడ కూడా ఉందిరా అంటే వస్తాడేమో. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అదే ఉంది అట్లా. సో అవి అట్లా కాకుండా దానికి ఇంకొంత సరళమైన లోతైన విచారణ చేయవచ్చు. అంటే మనం పుస్తకంలో ఇరుక్కున్న మైండ్ లేదా సమాచారంలో ఇరుక్కున్న మైండ్ కాంప్లికేట్ చేస్తుంది విషయాన్ని అర్థం చేసుకోవడం. ఇది ఒక మనిషికున్న మైండ్కున్న ఒక ప్రిడికేమెంట్, ప్రాబ్లం. మనం ఇప్పుడు మీ పాప ఉంది తులసి, ఏ సాధన చేయకుండా ఆనందంగా ఉంటుంది, కానీ సాధన చేస్తూ మనిషి ఆనందాన్ని కోల్పోతున్నాడు. ఎందుకంటే తను పొందే సాధన ఫలానికి సమాచారం అడ్డొస్తూ ఉంటుంది. అందుకని నేను దీనికి ఒక రివర్స్ ప్రాసెస్ ఒకటి నేను వ్యక్తిగతంగా ప్రాక్టీస్ చేసింది. అంటే అంతులైన సాధనలు చేసి ఒకరోజు ఏ సాధన చేయొద్దని రియలైజేషన్ వచ్చింది. అప్పుడు ఐ బికేమ్ నార్మల్. నిద్ర వచ్చినప్పుడు లేచాను, ఆకలి అయితే తిన్నాను, నడవాలనిపిస్తే నడిచాను, మళ్ళీ నిద్ర వస్తే పడుకున్నాను. సో ఎక్కడ టైం వేస్ట్ అవుతుందన్న భావన ఉండకూడదు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ పదాలకి సమయాన్ని లింక్ చేస్తే ఆ పదాలు కాన్సెప్ట్గా మారుతాయి. ఇప్పుడు చెప్పిన ఈ 3 పదాలకి సమయాన్ని లింక్ చేయకుండా చూస్తే అది మేనిఫెస్ట్ అవుతుంది ఎవరికైనా. ఉదాహరణకి ఎన్లైటన్మెంట్ అంతే ఉంది, సమయానికి సంబంధం లేదు. కుండలిని ఈజ్ దేర్, సమయానికి సంబంధం లేదు. కానీ ఎన్లైటన్మెంట్కి ఆ తర్వాత మీరు చెప్పిన 3వ పదం ఏందో నాకు తెలీదు, రియలైజేషన్, బోత్ ఆర్ సేమ్. కుండలిని అనేది కంప్లీట్లీ డిఫరెంట్. నేను అంటున్నా ఎవ్వడు వ్యక్తిగతంగా కుండలిని రైజ్ చేయకూడదు, ఇది అగేనెస్ట్ నేచర్. అది ఓకే. అదే మనకి వాడే పదాల్లో ఎన్లైటన్మెంట్, రియలైజేషన్, అవేర్నెస్, ఇంతే కదా పదాలు. ఇప్పుడు రియల్ క్వశ్చన్ నేను ఊరికే సరదాగా అడుగుతా, ఎన్లైటన్మెంట్ కోసం ట్రై చేస్తున్నా, వచ్చింది ఏం చేస్తారు నెక్స్ట్? అది రియల్ క్వశ్చన్, దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఏం చేసేది ఉండదు. కుండలిని రైజ్ అయింది, వాట్ నెక్స్ట్? అవేకనింగ్ కాన్సెప్ట్లో నిజంగా కుండలిని అవేకెన్ అయ్యి
కుండలిని అవేకన్ అయిన తర్వాత వారు కొంతకాలం అంతా నేనే పరబ్రహ్మం, ఈ చెట్టు నేనే, ఈ పుట్ట నేనే, నువ్వు నేనే, అది నేనే, ఇదే నేనే అని చెప్పి ఆ భావనలో కొంతకాలం ఉండి, అది కొంతమంది 10 నిమిషాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, గంట ఉన్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళ గురించి చెప్తాను. ఐ అగ్రీ. 1 సంవత్సరం పాటు కూడా కొద్దో గొప్ప ఆ ఇనర్షియా కలిగిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత నార్మల్ లైఫ్, నార్మల్ ఆహారం, నార్మల్ అన్ని వృత్తులు, వృత్తుల్లో జీవించి మీరు చెప్పింది బాగుంది. మామూలుగా అన్ని అరిషడ్ వర్గాల్లో ఉంటూ వాళ్ళు అత్యంత నార్మల్ జీవితం, ఇంకా నార్మల్ లైఫ్, నార్మల్ లైఫ్లో పరమ నార్మల్ లైఫ్ రావాలి. అదేదో ఒక పుస్తకం చదివిన స్టోరీ లాగా నాకు వన్స్ అపాన్ ఏ టైం ఇది హ్యాపెనింగ్ అయింది అనేటువంటి చెప్పేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. ఐ టోటలీ అగ్రీ. అలా కాబట్టి నేను కూడా ఐఎమ్ అగెనెస్ట్ టు దట్ అన్నది. అది యాజ్ ఏ బై ప్రోడక్ట్గా మనం చేసే టైంలో రావాలే కానీ దాని గురించి ప్రయత్నం చేయకూడదని నాకు తెలిసిన వాళ్ళకి కూడా నేను చెప్తాను. నిజంగా డిస్క్లైమర్స్ భూమి మీద ఉందంటే వేయవలసిన డిస్క్లైమర్ ఒక్కటే, నీవు కుండలిని రైజ్ అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. కుండలిని తానంతకు తాను రైజ్ అవ్వాలి. దానికి నువ్వు క్షేత్రం మాత్రమే. ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక అమ్మాయిని యవ్వనవతిని చేయడం నువ్వు ట్రై చేయకూడదు. నువ్వు మంచి ఆహారం పెట్టు, ఎర్లీగా పడుకోమను, అప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది. కుండలిని కూడా బై ప్రొడక్టే. అంతేగాని ఇప్పుడు కుండలిని రైజ్ అయిపోయింది, ఎనర్జీ అనేది ఇట్ కెన్ బి యూజ్డ్ నెగిటివ్లీ అండ్ పాజిటివ్లీ. సో ఆ శక్తి తెలియాలి. అందుకని డిస్ట్రక్షన్ వైపు వెళ్తుంది. చాలామంది డ్రగ్స్ వైపు వెళ్తారు, తర్వాత దే లూజ్ టచ్ విత్ రియాలిటీ, సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ పోతుంది. అది కూడా కాన్స్టెంట్ కాదు. అవును, మనకు అదే చెప్తున్నా, టైం నుంచి పక్కకు జరిపితేనే ఆధ్యాత్మికతలోకి నువ్వు నిజంగా అడుగు పెట్టేది.